వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 4 నెలలు గడిచింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అంటే కరెంటు ఇవ్వదు, నీళ్ళు ఇవ్వదు, రైతులకు రుణమాఫీ చేయదు అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మరొక వైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో రుణమాఫీతో పాటు రైతులకు ఒక అండగా నిలిచాము, రైతు బంధు ఇచ్చాము. ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 4 నెలలు గడిచినప్పటికీ కూడా ఈ హామీ ఎందుకు నెరవేర్చడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వము ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా కూలిపోతుంది అని మరి ప్రతిపక్ష పార్టీలు జోస్యం చెప్తున్నాయి. ఎందుకు మరి ఇలాంటి పరిస్థితులు నెలకొనేందుకు అవకాశం ఉందా లేదా అని ఒకసారి పరిశీలన చేస్తే బీఆర్ఎస్ బీజేపీతో కలిసి కనుక ముందుకు సాగితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న 20-30 మంది ఎమ్మెల్యేలు వారికి టచ్లో ఉన్నారు. వారిని కనుక ఈ పార్టీలోకి ఆహ్వానిస్తే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో మరి గ్రూప్ రాజకీయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే గత మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా ఒకటయ్యారు. అందులో భాగంగా రేవంత్ రెడ్డి ఒక వర్గం ఉంది. ఈ వర్గాల మధ్య విపరీతమైన పోరు కొనసాగుతుంది కాబట్టి వారి మధ్యలో ఎప్పుడైనా చిచ్చు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూలిపోయేందుకు అవకాశం ఉంది అని చెప్పేసి ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూల్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే ఖచ్చితంగా ఎంపీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఒక కదలిక వస్తుంది, ఒక కుదుపు వస్తుంది. ఈ కుదుపు ద్వారా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మరి నేలమట్టమై కూలిపోయేందుకు అవకాశం ఉంటుంది. అటు ప్రభుత్వాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత వారికి సంబంధించి వారి వర్గానికి పెద్దపీట వేసే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్దిమంది నేతలు అంటే మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించి బీసీ జాతీయ అధ్యక్షులు బీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కావచ్చు, మరొక వైపు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని కావాలనే బురద జల్లుతున్నారు. ఖచ్చితంగా వారికి ఒక అధికార దాహం ఉంది కాబట్టి వారిని ఇటువంటి ఒక ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే వీరిరువురు మధ్య అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏదైతే వర్గపోరు ఉందో వర్గపోరును బేస్ చేసుకొని వారు ఇటువంటి వ్యాఖ్యలు చేశారా, లేకపోతే ఇటువంటి మాటలు పలికారా, లేదంటే కాంగ్రెస్ పార్టీని మానసికంగా దెబ్బ కొట్టేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తుందని చెప్పి ఎంతైతే ధీమా వ్యక్తం చేశారో అదే విధానాన్ని ప్రజలు పట్టం కట్టడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరి ఈ నేతలు అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలు నిజం కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అన్నది ఒక మెయిన్ టాపిక్గా కనిపిస్తుంది. ఇటు పొంగులేటి వర్గం కావచ్చు, వెంకటరెడ్డి కోమటిరెడ్డి వర్గం కావచ్చు, లేదంటే బట్టి విక్రమార్క వర్గం కావచ్చు, లేదు అంటే ఇటు రేవంత్ రెడ్డి వర్గం కావచ్చు. ఈ నలుగురు మధ్యలో కాంగ్రెస్ పార్టీ చీలిపోయేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అధికారాన్ని కోల్పోయేందుకు అవకాశం ఉంది అంటున్నారు. అయితే దీనికి సంబంధించి తెర వెనకాల కుట్రలు జరిగేందుకు అవకాశం ఉందని చెప్పి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక ఆరోపణ చేయడం జరిగింది. కేసీఆర్ ఖచ్చితంగా కుట్రలు చేస్తున్నారు, ఖచ్చితంగా గతంలో ఎమ్మెల్యేలను ఏ విధంగా అయితే కొనుగోలు చేశారో తమ పార్టీలోకి తీసుకున్నారో బెదిరించి తీసుకున్నారో అదే విధానాన్ని ఇప్పుడు కూడా అనుసరించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక కేసీఆర్ అంటే జిత్తుల మారి నక్క ఎప్పుడు ఎలాంటి ప్రణాళికలు చేస్తారో తెలియదు. తను ఎటువంటి అవకాశవాదైనా తనను సద్వినియోగం చేసుకునేందుకు ఒక గొప్ప అవకాశం ఉంది. అటువంటి మేధాశక్తి ఆయనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీని కూల్చేందుకు అధికారాన్ని నుండి దించేందుకు కూడా కుట్రలు పన్నే అవకాశం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ఆరోపిస్తుంది. అయితే బీజేపీకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఉత్తరాదిలో వారికి సంబంధించిన అధికారం చేపట్టేందుకు గోవా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, లేదంటే ఇంకా రాష్ట్రంకి సంబంధించి కూడా వారు ఏ విధంగా అయితే ఆ ప్రభుత్వాన్ని కూల్చారో అటువంటి విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అనుసరించేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వాళ్ళు చెప్తూనే వస్తున్నారు ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, దక్షిణాదిలో కూడా మాకు పట్టు కావాలి, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మాకు అధికారం కావాలి, ఇటు ఏపీలో కూడా అధికారం చేపట్టాలని ఒక ధీమాతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ఖచ్చితంగా ఇలాంటి కుట్రలకు తెరలేపే అవకాశం కనిపిస్తుంది.